ఏదైతే జెరూసలేంలో నేను విజిట్ చేయాలనుకున్న ఫస్ట్ చర్చ్కి అయితే నేను వచ్చాను, ద చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్. సో క్రిస్టియన్స్ అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న అందరూ క్రిస్టియన్స్ కూడా ఇక్కడికి ఒక్కసారైనా విజిట్ చేస్తారు ఈ ప్లేస్కి. సో ఈ ప్లేస్ చాలా ప్రాముఖ్యమైనది. సో మన క్రిస్టియన్స్కి అయితే కనుక చాలా చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్పొచ్చు ఇదైతే కనుక. సో లైఫ్లో ఒక్కసారైనా సరే ఇక్కడికి విజిట్ చేస్తారు క్రిస్టియన్స్ అందరూ కూడా. ప్రపంచ దేశాల నుంచి వస్తారు ఇక్కడికి విజిట్ చేయడానికి, కేవలం ఈ ప్లేస్ చూడడానికే వస్తారు. సో ఇది అయితే కనుక పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇటు నుంచి సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది లోపల. ఇప్పుడు మనం కరెక్ట్గా ద చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్ ఎదురుగా ఉన్నాము. ఈ చర్చ్ తాళాలు అయితే కనుక ఇప్పటికీ కూడా 2 ముస్లిమ్స్ ఫ్యామిలీస్ దగ్గర ఉండడం, ఇప్పటికీ కూడా వాళ్ళే ప్రతిరోజు ఈ చర్చ్ని ఓపెన్ చేయడం అండ్ క్లోజ్ చేయడం కూడా వాళ్ళే చేస్తున్నారు. సో అందరూ కూడా ఏదైతే ఈ స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర ప్రేయర్ చేసుకుంటున్నారు. ఏదైతే మనకి వెస్టర్న్ వాల్ దగ్గర సేమ్ స్లిప్స్ పెడతారో అలాగే ఇక్కడ సమ్ స్లిప్స్ పెడుతున్నారు వీటిల్లో కూడా. సో చర్చ్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ అందరూ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది అందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు తలని దీనికి టచ్ చేసి. ఏదైతే చర్చ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది. ఎవరైతే వీళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారో, సో జీసస్ క్రైస్ట్ సిలువలో మరణించిన తర్వాత సిలువ మీద నుంచి దించి ఈ బల్ల లాంటి రాయి మీద పడుకోబెట్టడం జరిగింది. దీని మీద పడుకోబెట్టిన తర్వాత ఆయన్ని గోల్గత్తా సమాధిలోకి తీసుకెళ్ళడానికి సిద్ధపరచడం జరిగిందనమాట ఇక్కడి నుంచి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. Thank you so much. క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. వాటర్లో క్యాండిల్స్ పెడుతున్నారు అందరూ కూడా. క్యాండిల్స్ అయితే కానీ ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ వెలిగించి పెడుతున్నారు అందరూ. Только тут снимают, вас не снимают. Да, знаете, когда купите, так скажем, купите из церкви, да, из храма, ну почему тут продаются? Для нужд храма. ఇది వచ్చేసి 1 షెకెల్ ఉంది, ఇది వచ్చేసి 2 షెకెల్. సో ఇది కూడా మనం వెలిగించి పెడతాం. Это даете свое пожертвование, видите свечу. А почему тут серебряная церковь? సో ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. బట్ ఇది గేట్ అయితే కనుక క్లోజ్ చేసి ఉంది.
ఏదైతే ఈ క్యాండిల్స్ పెడుతున్నారో దీంట్లో కింద మొత్తం ఇసుక ఉంది, ఇసుక పైన వాటర్ పెట్టారు. సో ఈ క్యాండిల్స్ అందులో గుచ్చి పెడుతున్నారు అనమాట, అది పడిపోకుండా ఉండడానికి. జీసస్ క్రైస్ట్ సిలువలో మరణించిన తర్వాత కిందకి దించి ఏదైతే మీరు చూసినటువంటి ఆ స్టోన్ మీద పడుకోబెట్టి లెలిన్ క్లాత్స్ చుట్టి గోల్గత్తా సమాధిలోకి తీసుకెళ్ళడం సిద్ధపరిచినట్టు అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్లో మనకు కనిపిస్తుంది. ఏదైతే రూఫ్ టాప్లో మీరు చూస్తున్నారో జీసస్ క్రైస్ట్ 12 మంది శిష్యులతో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇది పైన ఉంది ఎగ్జాక్ట్గా. ఎవరైతే నాకు ఎదురుగా వస్తున్నారో వీళ్ళైతే కనుక రష్యా క్రిస్టియన్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీని మీద నించొని ప్రార్థన చేసుకుంటున్నారు. అది పట్టుకుని దాని మీద నిలబడి ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడైతే కనుక జీసస్ క్రైస్ట్ ని బంధించినట్టుగా మనకి ఫోటో కనిపిస్తుంది. యెరూషలేం ఓల్డ్ సిటీ క్రిస్టియన్ క్వార్టర్స్ లోపల అయితే కనుక ఈ చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్ ఉంది. సో దీని మెయింటెనెన్స్ అయితే కనుక గ్రీక్ ఆర్థోడాక్స్, కాథలిక్, ఆర్మేనియన్, కాప్టిక్, సిరియా ఆర్థోడాక్స్ మరియు ఇథోపియన్లు ఈ చర్చ్ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటున్నారు. ఈ చర్చ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్యాండిల్స్ వెలిగించి బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకుని వెళ్తున్నారు. ఏదైతే ఈ క్రిస్టియన్ క్వార్టర్స్ లో ఉన్న 27 చర్చిలు విజిట్ చేద్దామని నేను స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ అయితే కనుక ఈ చర్చ్ నుంచే మొదలు పెడదాం అన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ చర్చ్కి వస్తున్నప్పుడు మధ్యలో ఇంకొక చర్చ్ ఉంది, బట్ నేను దీని నుంచే మొదలు పెట్టాలనుకుని దీని దగ్గరికి వచ్చాను. ఫస్ట్ అయితే కనుక దీని నుంచి వెళ్దాము మిగతా 26 చర్చిలు చూడడానికి అని చెప్పేసి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే ఒకసారిగా మొత్తం అన్ని మారిపోయినాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఏదైతే ఎంట్రన్స్ లో ఉన్న బల్ల మీద బల్ల దగ్గర అండ్ లోపలికి వచ్చిన తర్వాత చర్చిలో కూడా అందరూ ఏడుస్తున్నారు.
ఇక్కడైతే కనుక జీసస్ క్రైస్ట్ని బంధించినట్టుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. దీనికి ఎదురుగానే 2 హోల్స్ ఉన్నాయి. సో ఇందులో అందరూ కూడా లెటర్స్ వేస్తున్నారు ఈ హోల్స్ లోపలికి. ఇక్కడి వరకు ఈ వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో ఈ చర్చ్ గురించి మరెన్నో విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇజ్రాయిల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.